ఓకే. హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రేట్ యానిమీస్‌గా మారడానికి సిద్ధమవుతున్న 10 బెస్ట్ న్యూ జెన్ మాంగాస్‌ని చూసేద్దామా? 10థ్ ప్లేస్‌లో ఉంది 'కగురోబాచి'. తన ఫాదర్‌ని చంపి ఎంతో పవర్‌ఫుల్ అయిన ఎన్చాంటెడ్ బ్లేడ్స్‌ని దొంగిలిస్తారు. వాటిని ఎలా తిరిగి తీసుకొచ్చడన్నదే ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. 9థ్ ప్లేస్‌లో 'ఇన్ ది మూన్‌లైట్ డస్క్'. మగవాడిలా కనిపించే ప్రిన్స్ అనే అమ్మాయి, నిజమైన ప్రిన్స్ అనే అబ్బాయి మధ్య మొదలైన ఒక స్కూల్ లవ్ స్టోరీ. 8థ్ ప్లేస్‌లో 'బ్లూ బాక్స్'. ఒకే హౌస్‌లో కలిసి నివసించడం మొదలుపెట్టిన ఒక బాస్కెట్‌బాల్ అబ్బాయి, అతను ఎంతగానో ఆదరించే ఒక సీనియర్ అమ్మాయి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. 7థ్ ప్లేస్‌లో 'అకేని బనాషి'. తన ఫాదర్‌కి జరిగిన అన్యాయానికి గాను ఒక అమ్మాయి 'రోకుగు' అనే కళలో టాప్ లెవెల్‌కి చేరుకొని వారి మీద పగ సాధించాలనుకుంటుంది. 6థ్ ప్లేస్‌లో 'గోకురా కోగాయ్'. రాక్షసులు మరియు మానవులు నివసించే ఒక చీకటి నగరంలో డిటెక్టివ్ ఏజెంట్స్ రాక్షస సంబంధమైన నేరాలను పరిష్కరిస్తూ ఉంటారు. 5థ్ ప్లేస్‌లో 'ది నిటో ఎక్స్ రిజిస్టర్స్'. ఒక పవర్ఫుల్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న 2 కుందేళ్లు మనుషులను ఇబ్బంది పడుతున్న దుష్ట శక్తుల నుంచి వారిని రక్షించే సాహస యాత్ర. 4థ్ ప్లేస్‌లో 'డెత్ ప్రామిస్ హీరో'. తన త్వరలో చనిపోతాడని తెలిసిన ప్రపంచాన్ని ఎలా రక్షించాడనే కథ మీద బేస్ అయి ఉంటుంది. 3rd ప్లేస్‌లో 'మై ఓల్డ్ మ్యాన్ నైబర్స్ ప్రామిస్'. పక్కింట్లో ఉన్న ముసలివాడి ప్రామిస్ని అనుసరించడం ద్వారా ఆ అమ్మాయి నివసించే విలేజ్లోని భయంకరమైన రహస్యాన్ని వెలికితీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. 2nd ప్లేస్‌లో 'ది గాయ్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాజ్ నాట్ ఏ గాయ్ అట్ ఆల్'. ఒక అమ్మాయి ఒకరిని చాలా ఇష్టపడుతుంది. అయితే వాడు అబ్బాయి కాదు, అమ్మాయిని తెలిసినా కూడా వదలదు. ఇదే ఈ స్టోరీ. ఇక 1st ప్లేస్‌లో 'ది డ్రాగన్ ఇన్సిడెంట్'. మానవుడికి మరియు చింపాంజీకి జన్మించిన ఒక హైబ్రిడ్ అబ్బాయి ప్రపంచంలో సాధారణ జీవితాన్ని జీవించడానికి మరియు వేటగాళ్ళ నుంచి రక్షించుకొని పోరాడేదే ఈ స్టోరీ. ఓకే. 10 బెస్ట్ తెలుగు డబ్బింగ్స్. మీకు తెలిసినవి కూడా కామెంట్ చేయండి. మనోళ్ళకి ఉపయోగపడతాయి. ఇక స్టార్ట్ చేద్దాం. 'అకేబి సైలర్ యూనిఫామ్'. ఒక సీజన్ 12 ఎపిసోడ్స్ మాత్రమే. 'చిల్లిన్ ఇన్ అనదర్ వరల్డ్'. ఒక్క సీజన్ 12 ఎపిసోడ్స్ మాత్రమే. 'మాకెన్ టూ మెనీ హీరోయిన్స్'. ఒకే సీజన్ 12 ఎపిసోడ్స్ మాత్రమే. 'అమగామి సిస్టర్స్'. ఒకే సీజన్ 24 ఎపిసోడ్స్ మాత్రమే. 'ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్'. 2 సీజన్స్ 33 ఎపిసోడ్స్. మ్యాక్సిమం సీజన్ 1 చూడడానికి ట్రై చేయండి. సీజన్ 2 క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. అది సీజన్ 2 అనొచ్చో కూడా తెలియదు. 'కైజు నంబర్ 8'. 2 సీజన్స్ 23 ఎపిసోడ్స్ మాత్రమే. 'స్పై ఎక్స్ ఫ్యామిలీ'. 2 సీజన్స్ 37 ఎపిసోడ్స్ మాత్రమే. థర్డ్ సీజన్ కంటిన్యూషన్లో ఉంది. 'సోలో లెవెలింగ్'. 2 సీజన్స్ 25 ఎపిసోడ్స్ మాత్రమే. 'విస్టోరియా వాండ్ అండ్ సోర్డ్'. ఒక సీజన్ 12 ఎపిసోడ్స్ మాత్రమే. 'డండడన్'. 2 సీజన్స్ 24 ఎపిసోడ్స్ మాత్రమే. ఓకే. టాప్ ర్యాంక్ లిస్ట్లో ఉన్న మోస్ట్ వాచ్డ్ యానిమీస్ ఏంటో చూసేద్దామా? 10th ప్లేస్‌లో 'డెత్ నోట్'. రోజు రోజుకి వ్యూవర్స్ నుంచి హైప్ అలా గెయిన్ చేసుకుంటూనే ఉంది. ఎక్కడ డ్రాప్ అన్నదే లేదు. 9th ప్లేస్‌లో 'సైలర్ మూన్'. ఇది చాలా స్ట్రాంగ్గాను మరియు రిలేటబుల్గాను ఉంటుంది. 8th ప్లేస్‌లో 100 x హంటర్'. ఇది స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సిరీస్ కంటిన్యూ అవ్వే కొద్దీ వ్యూవర్స్ నుంచి మంచి ఆదరణ పొందింది. 7th ప్లేస్‌లో 'బ్లీచ్'. చాలా ఇయర్స్ నుంచి సక్సెస్ అవుతూనే వచ్చింది. ఒక్కసారి ఆ ఫిల్లర్స్ తీసి చూశారంటే మీరు కూడా బిగ్ ఫ్యాన్ అయిపోతారు. 6th ప్లేస్‌లో 'డీమన్ స్లేయర్'. ఒక స్టేజ్లో ఉన్న జపనీస్ యానిమేని వరల్డ్ మొత్తం చూసేలా చేసింది. 5th ప్లేస్‌లో 'అటాక్ ఆన్ టైటన్'. దీని యానిమేషన్ కానీ స్టోరీ లైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వరల్డ్ వైడ్గా సక్సెస్ఫుల్ యానిమే సిరీస్గా కంటిన్యూ అవుతుంది. 4th ప్లేస్‌లో 'నరుటో అండ్ నరుటో షిప్పుడెన్'. ఎన్ని ఇయర్స్ అయినా సరే అలా స్టిల్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అంతలా కనెక్ట్ అయ్యాం కాబట్టి. 3rd ప్లేస్‌లో 'వన్ పీస్'. 25 ఇయర్స్ నుంచి అలా స్టిల్ రన్ అవుతూనే ఉంది. ఎక్కడ డ్రాప్ అనేది లేదు. బెస్ట్ కంటిన్యూస్ సిరీస్. 2nd ప్లేస్‌లో 'డ్రాగన్ బాల్ జెడ్'. మన రీజనల్ లాంగ్వేజ్లో ఎవడో దేకడం లేదు కానీ ది బెస్ట్ సిరీస్. చాలా యానిమేస్ ఈ యానిమేని చూసి ఇన్స్పైర్ అయి తీసినవే. సో డోంట్ మిస్ ఇట్. 1st ప్లేస్‌లో 'పోకేమాన్'. ఎన్నో జనరేషన్స్ని చూసిన ది బెస్ట్ సిరీస్. దీనిని క్రాస్ మీడియా జాయింట్ అని కూడా పిలవచ్చు. ఓకే. 'వన్ పీస్' క్యారెక్టర్స్‌లో యొంకో లెవెల్‌ని దాటి ఉన్న మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఏంటో చూసేద్దాం. వారికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్‌ని కూడా. ఇది ప్రెజెంట్ మాంగా వరకు మాత్రమే. 'ఎడ్వర్డ్ న్యూగేట్'. సింపుల్‌గా వైట్ బియర్డ్. 'వన్ పీస్‌లోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అయినప్పటికీ 'వన్ పీస్'ని ఎందుకు సంపాదించలేదు? అతని మరణానికి ఏదైనా కారణం ఉండొచ్చంటారా? చెప్పండి. 'మంకీ డి. గార్ప్'. తాత మెర్విన్స్‌లో ఎంతో స్ట్రాంగ్ అయినప్పటికీ ఫుల్ అడ్మిరల్ పోస్ట్‌ని ఎందుకు చేపట్టలేదు? మెర్విన్స్ రూల్స్‌కి అగెనెస్ట్‌గా ఉన్నప్పటికీ ఇంతకాలం డ్యూటీ ఎలా చేయగలిగాడు? మీరే చెప్పండి. 'గోల్డీ రోజర్'. ప్రెజెంట్ ఎరాకే బాబ్. అసలు 'వన్ పీస్' అంటే ఏమిటి?
వన్ పీస్ని అతను ఎలా సంపాదించాడు, మొత్తం ఎంటైర్ లైఫ్లో రోజర్ దేనికోసం పోరాడాడు మీకు తెలుసా? 1 సెకండ్. రాక్స్టీ ఎక్స్‌బక్ అనాలా? జెబక్ అనాలా? కామెంట్ చేయండి. అయితే ఈము ప్రైవేట్ ఛాంబర్‌నే బ్రేక్ చేసి అక్కడి నుంచి సర్వైవ్ అయ్యాడు. అంటే అంత పవర్‌ఫుల్ క్యారెక్టరా? గోల్డీ రోజర్ కంటే పవర్‌ఫుల్ క్యారెక్టరా? ఈవెన్ ఈము కంటేనా? మీరే చెప్పండి. జాయ్ బాయ్ ఛాంపియన్ ఆఫ్ ది ఏన్షియంట్ కింగ్డమ్ టైటానిక్ హాకీ. అయితే అసలు జాయ్ బాయ్ ఎవరు? జాయ్ బాయ్ హిస్టరీ ఏమిటి? జాయ్ బాయ్కి లూఫీకి ఉన్న సంబంధం ఏమిటి మీకేమన్నా తెలుసా? ఈము అన్బీటబుల్ క్రీచర్. అసలుకి వీడెవడం, వీడి పేరేంటి, వీడి పవర్స్ ఏంటి, వరల్డ్ గవర్నమెంట్పై వీడి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది మీకేమన్నా తెలుసా? ఓకే, 10 ఐకానిక్ స్పీచెస్. ఆ పర్టికులర్ టైంలో మాత్రం నీ మనసుని కంట్రోల్లోనే ఉండదు. అలాంటి 10 ఐకానిక్ స్పీచెస్ ఏంటో చూసేద్దామా? 10th ప్లేస్లో అసాసినేషన్ క్లాస్ రూమ్ నుండి కోరో సెన్సై ఎపిసోడ్ నెంబర్ 24. 9th ప్లేస్లో క్లీన్ నుండి ఆక్యో ఫురుకావా ఎపిసోడ్ నెంబర్ 22. 8th ప్లేస్లో నో గేమ్ నో లైఫ్ నుండి సోరా ఎపిసోడ్ నెంబర్ 14. 7th ప్లేస్లో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ నుండి రాయ్ మస్టాంగ్ ఎపిసోడ్ నెంబర్ 53. 6th ప్లేస్లో సాగా ఆఫ్ టెన్యా ది ఈవిల్ నుండి తన్యా డెకోరచేవ్ ఎపిసోడ్ నెంబర్ 12. 5th ప్లేస్లో బ్లూ లాక్ నుండి ఈగో ఎపిసోడ్ నెంబర్ 1. 4th ప్లేస్లో నరుటో షిప్పుడెన్ నుండి నగోటో, అదేనండి మన వారెవా పెయిన్ ఎపిసోడ్ నెంబర్ 174. 3rd ప్లేస్లో డెత్ నోట్ నుంచి లైట్ యాగమి ఎపిసోడ్ నెంబర్ 25. 2nd ప్లేస్లో అటాక్ ఆన్ టైటాన్ నుండి ఎర్విన్ స్మిత్ అలాగే ఏరన్ ఏగర్ సీజన్ 3లో 15 ఎపిసోడ్, సీజన్ 4లో 14 ఎపిసోడ్. ఇక ఫస్ట్ ప్లేస్లో వన్ పీస్ నుండి వైట్ బీడ్ అలాగే డోమ్ ఫ్లెమింగో ఎపిసోడ్ నెంబర్ 486 అలాగే 746. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. థానోస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటాడు. మన యానిమే క్యారెక్టర్స్లో థానోస్ని డిఫీట్ చేయగల క్యారెక్టర్ ఏదో చూసేద్దామా? 3rd ప్లేస్లో వన్ పంచ్ మ్యాన్ నుంచి సైటామా. ఒక్క పంచుతో థానోస్ని లేపేయచ్చు, బై లక్ ఈడే లేచిపోవచ్చు. 2nd ప్లేస్లో జీనో సో పవర్ఫుల్, ఒక్క చిటికలో సమస్త విశ్వానంతా తుడిచిపెట్టేయగలడు. సో థానోస్ పెద్ద లెక్క కాదనుకుంటా. ఇక ఫస్ట్ ప్లేస్లో డెత్ నోట్ నుంచి లైట్ యాగమి. థానోస్ పేరు తెలిస్తే చాలు, ఇంకా చెప్పనవసరం లేదనుకుంటా. సో మీకు తెలిసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ని కామెంట్ చేయండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.